నిజంగా భక్తులు, దైవజనులు, ప్రవక్తలు ఈ పదం ఎందుకు వాడేవారో నాకు అర్థం కాదండి. చాలాసార్లు మీరు గమనించండి, ప్రవక్తల యొక్క నోటమట, ఈ యొక్క దైవజనుల యొక్క నోటమట మొట్టమొదట ఒక పదం వచ్చేది, సైన్యములకు అధిపతిగు. ఆయన పేరేంటంటే సైన్యములకు అధిపతిగు అని అంటూ రెండో మాటలు ఏం జత చేసేవారంటే, నేను ఎవరిని సన్నిధిని నిలబడున్నానో. ఆ పదం మీరు అనేక సార్లు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్నప్పుడల్లా మీరు రెడ్ లైన్తో అండర్లైన్ చేయండి. ఎవరిని సన్నిధిని 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 అని పదే పదే. ఎవరి సన్నిధి అంటే దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. దేవునికి ఇస్తా. ఈ దినాన్ని నువ్వు ఎక్కడ ఉన్నావంటే జీవములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు. జీవముగా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. జీవముగా దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదము సమృద్ధితో పాటు నీ ప్రతి అవసరత తీర్చేవాడు ఆయనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నువ్వు ఏది పొందుకోవాలన్నా సరే, నీ భూమి మీద నీ కోరిక నెరవేర్చబడాలంటే, ఈ భూమి మీద నీ యొక్క ఆశ తీర్చబడాలంటే నువ్వు ఎవరిని సన్నిధికి రావాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. అందుకని కోరా కుమారులు 84వ కీర్తనలు అంటారు కదా, మేము ఇప్పుడు దేవుని సన్నిధికి వెళుదామా అని అంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న ఆ యొక్క సంతోషం, ఆనందంతో పాటు దేవుని యొక్క సన్నిధిలో భద్రత ఉన్నది. దేవునికి స్తోత్రం.